పొద్దు పొద్దుగాలనే నేను ఆఫీస్కి వస్తా అంటే మా అన్న నా మీద మస్తు గరం అయ్యిండు. అరే ఏందన్నా ఏమైందని అడిగితే అగో తెల్లారి లేస్తే పెట్టిన తొక్కే పెడతాన్నావు, గా బువ్వల ఇంత కూరగాయలు లేకపోతే గా ఆకు కూరనా, ఇక ఇంకా మంచిగా చెప్పాలంటే జరింత దగ్గరికి రండి చెప్తా, ఇంత నీసు కూరనో వండితే ఎంత కమ్మగా ఉంటదని అనుకుంటూ వస్తుండు. మా అన్న ముచ్చట గట్లుంటే మా ఇంటి పక్కన ఉన్న సుగునక్క అయితే ఇంట్లో పప్పు ఉప్పు కూరగాయలు లేవని ఇంట్లో పొయ్యి అలిగించడే లేదంట. అయినా అంటే అనొద్దు గాని వార్తలు చెప్పమంటేమో ఇంట్లో ముచ్చట చెప్తున్నది ఏంది అనే కదా ఆలోచన చేస్తున్నారు. చలో ఇక ఇంట్లోనే వాడుతున్నది ఆలోచన చేయకుండా గా ముచ్చట ఎందుకు చూసేయండి. అబ్బబ్బబ్బబ్బా ఏందో ఏమోరా నాయన, ఇయ్యాల రేపు గీ నడిచే కాలంని చూస్తుంటే మస్తు కోపం వస్తున్నది. ఇటు చూస్తే ఎండలు, అటు చూస్తే అర్థం కాని అకాల వర్షాలు. ఏం చేయాలనో తెలియక మస్తు తిప్పలు పడుతున్నారు సామాన్య ప్రజలు. మొత్తానికి ఇక్కడ మేము చెప్పదలుచుకున్న ముచ్చట ఏందంటే, గీ ఎండలు చేయబట్టి ఇప్పుడున్న మార్కెట్ల ఇటు కూరగాయల రేట్లు చూసినా, అటు వారానికి ఒక్కసారి తినే చికెన్ చూసుకున్నా రేట్లు ఆకాశానికి అందినట్టు అందుతాన్నాయి. ఇక గిట్లా అయ్యేసరికి పబ్లిక్ కనీసం పచ్చి పులుసు చేసుకొని బుక్కెడు బువ్వ తిందామంటే కూడా పానందరిత్తలేదు. ఇక అందరి పరిస్థితి ఎట్లున్నదో ఏందో తెలియదు గాని బతుకు తెరువు కానీ పట్నంకి వచ్చిన పబ్లిక్ అయితే మస్తు తిప్పలైతాంది. కూరగాయలు చూసుకున్నా, అటు ఇంత చికెన్ కూర చూసుకున్నా రేట్లు మస్తు పిరమున్నాయి. ఇక ఇవన్నీ పక్కన పెడితే హే ఎట్లనో అట్లా పూట వెళ్తే సాలని అనుకొని ఇంత తొక్కు లేకపోతే చింతపండు పులుసు చేసుకొని తిందామని అనుకుంటే అటు కారం రేట్లు, ఇటు పప్పులు ఉప్పులు, ఆఖరికి పోపు దినుసుల రేట్లు కూడా మస్తు పిరమైనాయి. ఏందో ఏమో ఈ అడ్డమైన కాలం చేయబట్టి సామాన్య పబ్లిక్ మస్తు తిప్పలు పడతాండ్రు.